మార్చ్ 18 దేవుని వాక్య ధ్యానం. నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయకూడదు. లేవికాండము 19:12. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మనం మరొక దినాన్ని చూచే ధన్యత ప్రభు మనకు అనుగ్రహించారు. ఈ దినమును బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ విశ్వాసులారా, ఎలా ఉన్నారు? అందరూ క్షేమంగా ఉన్నారు కదా? ప్రభు యొక్క మహాకృప మనలను ఎంతగానో ఆదరిస్తూ ఉంది. ఆయనలో మనము స్థిరపరచబడుతూ ఉన్నాం. ఆయన నామాన్ని బట్టి మనము ముందుకు నడిపించబడుతూ ఉన్నాం. అలాంటి ఉన్నతమైన ఈ యొక్క స్థితిని బట్టి, పరిస్థితిలో మన జీవితాలు ఎప్పుడు కూడా సత్యము కలిగి ముందుకు వెళ్ళాలని వాక్యము మనతో మాట్లాడుతుంది. చాలా పర్యాయములు దేవునికి మనము రకరకాల వాగ్దానాలు చేస్తూ ఉంటాం. వాటిని నిలబెట్టుకోలేని స్థితిలో మనం ఎప్పుడు ఉండకూడదు. ఆయన నామం బట్టి అబద్ధ ప్రమాణాలు చేయకూడదు. ప్రియులారా, దేవుని యొక్క వాగ్దానము మన ఎడల ఎలా నెరవేర్చబడుతుందో, మరి నీవు దేవునికి చేసిన ప్రమాణాన్ని అదే రీతిలో నెరవేర్చాలి కదా. ప్రమాణాలు దేవుని పేరిట అబద్ధముగా మనం చేయకూడదు. చాలాసార్లు అబద్ధ ప్రమాణాలు దేవుని మీద ప్రమాణం చేస్తూ రకరకాల మాటలకు ముందుకు వెళ్తూ ఉంటారు. ఆ విధముగా ఎట్టి పరిస్థితిలో ఉండకూడదని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. ప్రియ విశ్వాసులారా, దేవుని యొక్క సన్నిధిని మనం ఎప్పుడు పరిపూర్ణంగా ఆనందంగా అనుభవించే వారికి ఉండాలి. నా నామమును బట్టి అబద్ధ ప్రమాణము చేయకూడదు. నిజమే, దేవుని నామమును బట్టి అబద్ధ ప్రమాణాలు దేవునికి కానీ నీ పొరుగువానికి కానీ ఎన్నడూ నువ్వు చేయకూడదు. అలా చేసినట్లయితే ప్రభు ప్రేమను మనం కోల్పోతాం. దేవుని నామమును బట్టి పొరుగువానికి సహాయం చేసేవారికి ఉండాలి. దేవుని నామమునకు మనము నిలబడే వారంగా, ఆయన కొరకు సాక్షిగా నిలబడే వారంగా మనం ఎన్ని వేళలా ఉన్నప్పుడు ప్రభు గొప్పగా మనలను ఆశీర్వదిస్తాడు. అట్టి కృప దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, నీ బిడ్డలను దీవించండి, గొప్పగా ఆశీర్వదించండి. చేసే ప్రమాణాలు ప్రభువా నిలబెట్టుకునే రీతిలో వారిని బలపరచండి. పొరుగువాని ఎడల ఉన్నతమైన మనస్సును బిడ్డలకు దయచేయండి. నేడు వారి ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలలో గొప్ప జయము బిడ్డలకు దయచేయండి. నేడు జన్మదినము, వాహదినము, ఆయా విశేష దినములు జరుపుకుంటున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు నెమ్మది అనుగ్రహించండి. అనారోగ్యంగా ఉన్న వారికి మంచి ఆరోగ్యాలు దయచేయండి. దినదీవంతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ఆశీర్వాదం మీకు తోడై నడిపించునుగాక. ఆమేన్.